జై శ్రీమన్నారాయణ. మన యూట్యూబ్ ఛానల్ బంధువులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు వారాహి నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి. ఈ వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా మనకి వ్యవహరిస్తూ ఉంటారు. అంటే చాలా గోప్యంగా, అంటే కేవలం సాధకులు, ఉపాసన చేసేటువంటి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ యొక్క వారాహి నవరాత్రులు అనేటువంటివి చేస్తూ ఉంటారు. అంటే వారు ఈ సమయంలో అమ్మవారి చేసేటువంటి జపం కానివ్వండి, అమ్మవారి మూలమంత్ర హవనాలు కానివ్వండి, అమ్మవారి మూలమంత్ర జపాలు కానివ్వండి, అవి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అందుకోసం అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఈ వారాహి నవరాత్రుల్లో కనుక మనం చెయ్యాలి అంటే మనకి 3 రోజులు 4 రోజులు మనకి ఆల్రెడీ పూర్తి కూడా అయిపోయాయి. కాబట్టి ఆఖరి 3 రోజులు అయినా సరే మనం చెయ్యాలనుకున్నప్పుడు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండడం, సాయంకాలం 7 గంటల నుంచి కూడా అమ్మవారికి సంబంధించిన స్తోత్రపారాయణలు కానివ్వండి, లేదా అమ్మవారికి సంబంధించిన వారాహి కవచం లాంటివి కానివ్వండి, అవి అందరూ పారాయణ చేయొచ్చు. మంత్ర జపాలు మంత్రానుష్ఠానాలు చేయకూడదు, కానీ ఈ యొక్క పారాయణ చేయడానికి ఎంత కూడా దోషం లేదు. అవి చేసుకుని అమ్మవారికి శనగలు, ఉడకబెట్టినటువంటి శనగలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఆ యొక్క ఉడకబెట్టినటువంటి శనగలను కొంచెం సాతాడించట తాలింపు వేసి అమ్మవారికి నైవేద్యం పెడితే అమ్మవారు విశేషమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.